అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'మర్రి దెయ్యం, నుయ్యి దెయ్యం' అనే ఒక కథను వినేద్దాం. అత్తవారింటికి వెళ్ళిన కూతురు వారం రోజులైనా జరగకుండానే తిరిగి రావడం చూసి అనసూయమ్మ ఆశ్చర్యపోతూ, "అదేమిటే రాధా! ముందు కబురైనా చెయ్యకుండా ఇలా వేళ కాని వేళ హఠాత్తుగా తిరిగొచ్చావు" అని చెప్పి అడుగుతుంది. రాధ బాడుగ బండిలోంచి దిగుతూనే, "నాకు వెంటనే ₹1000 కావాలి. కొత్త పందిరి మంచము, కుర్చీలు, బల్లలు కొని ఆ రుక్మిణి అసూయతో కుమిలిపోయేలా జేయాలి" అంటుంది రుసరుసలాడుతూ. అనసూయమ్మకు నెత్తిన పిడుగుపడినట్లవుతుంది. అంతకు వారం కిందటే అల్లుడు, కూతురు పండుగకు వచ్చి విలువైన కొత్త బట్టలు అవి పట్టుకుపోతారు. మళ్ళీ ఇప్పుడు ₹1000 కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చేట్టు? ఆమె పైకి తన ఆదుర్దా, చిరాకు కనపడనివ్వకుండా, "ముందు నువ్వు భోజనం చెయ్యి. తర్వాత తీరిగ్గా అన్ని సంగతులు మాట్లాడుకుందాం" అని చెప్పి అంటుంది. రాధ ఇంత హడావిడిగా పట్నం నుంచి తిరిగి వచ్చి తల్లిని ₹1000 అడగడానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఆమె ఉంటున్న వీధికంతకు ఒక గొప్ప ధనవంతురాలు ఉంటుందన్నమాట. నలుగురు అమ్మలక్కలు చెప్పుకునేవాళ్ళు. అంతేకాక ఆమె ఇంట ఎన్నో విలువైన బహుమతులున్నాయని, సామాన్లున్నాయని, ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకుంటుందని చెప్పి మెచ్చుకునేవారు. అయితే రాధ పుట్టింటి నుంచి వెళ్ళేసరికి పక్కవాటాలో రుక్మిణి అనే అమ్మాయి భర్తతో వచ్చి కాపురం పెడుతుంది. ఆ అమ్మాయి చక్కగా ఉంటుందన్నమాట. నల్లాటి పొడవాటి జడతో చూడముచ్చటగా ఉంటుంది. పైగా ఆమె వెంట తెచ్చిన పందిరి మంచము, ఇతర సామాన్లు అన్నీ సరికొత్తవి. వీధి అమ్మలక్కలందరూ రాధ ఎదుటే రుక్మిణినలా ఆకాశానికి ఎత్తేసేవారు. వాళ్ళ మాటల ధోరణి చూస్తే రుక్మిణి అందం ముందు రాధ అందము సూర్యుడి ముందు దివిటీలాగా అనిపిస్తుంది. రాధకు రుక్మిణి మీద ఎక్కడ లేని అసూయ కలుగుతుంది. రుక్మిణి 1, 2 సార్లు పలకరించినా అయిష్టంగా మొహం ఉంటుంది. భర్తను మనం కూడా ఇలా కొత్త పందిరి మంచము, కుర్చీలు కొందామని అడిగితే అతను కోపంగా "ఉన్నవి చాల్లే" అనేశాడు. ఆ మాటకు ఒళ్ళు మండి ఆమె డబ్బు కోసం పుట్టింటికొస్తుంది. అనసూయమ్మ కూతురుకు వడ్డన చేస్తూ ఆమెను మాటల ధోరణిలో పెట్టి సంగతి గ్రహించి, "పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు ఆ రుక్మిణితో నీకు పోటీ ఎందుకు" అని చెప్పంటుంది. "నేనేం నక్కను గాదులే, ఇన్ని మాటలెందుకు? నా మొహాన ₹1000 పారేస్తే నా దారిన నేను పోతాను" అంటుంది మొండిగా రాధ. "మన పెరట్లో ఉంది బాదం చెట్టు. అదేదో డబ్బుల చెట్టు అనుకుంటున్నావేమో. నా దగ్గర చిల్లిగవ్వ లేదు. మీ నాన్న ఊళ్ళో లేరు. ఉన్నా అడగ్గానే ₹1000 కుమ్మరించుకునే తాహత ఆయనకి లేదు" అంటుంది అనసూయమ్మ కోపంగా. రాధ చుర్రుమంటూ లేచి చెయ్యి కడుక్కుని అప్పటికప్పుడే ప్రయాణం కడుతుంది. "సూర్యాస్తమానికి అట్టే కాలం లేదు. నువ్వు వెళ్ళవలసింది నువ్వు వెళ్ళవలసింది అడవిదారి. పట్నం చేరేసరికి అర్ధరాత్రవుతుంది. పొద్దున్నే వెళ్దువు గాని" అని అనసూయమ్మ కూతుర్ను ఎంతోగానో బతిమిలాడుతుంది. అయినా రాధ తల్లి మాట వెనక అప్పటికప్పుడే బాడుగ బండి కుదుర్చుకుని బయలుదేరుతుంది. బండి చీకటి పడే వేళ అడవి మార్గం చేరి కొంత దూరం వెళ్ళాక రాధ భయంగా దిక్కులు చూస్తూ, "ఈ ప్రాంతాల్లో ఎక్కడో పాడుబడిన నొయ్యి, ఊడల మర్రి చెట్లు ఉండాలి. అక్కడ దెయ్యాలు పగలే కీచులాడుకుంటూ ఉంటాయని చెప్తారు. గుర్రాన్ని కాస్త గట్టిగా అదిలించు, తొందరగా వెళ్దాం" అని చెప్పి బండివాడితో అంటుంది. "అమ్మా, ఆ దయ్యాలు మనబోటి మంచివాళ్ళ జోలికి రావు. ధనాశ, అసూయ, పిసినారితనం ఉన్నవాళ్ళంటే వాటికలుసు. మీరిలా కళ్ళు మూసుకుని చిన్న కునుకు తీయండి. మీరు కళ్ళు తెరిచేసరికి బండి పట్నంలో మీ ఇంటి ముందుంటుంది" అంటాడు బండివాడు. రాధ బండిలో ఒక పక్కగా చేరగలబడి కళ్ళు మూసుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత పెద్ద కుదుపుతో బండి ఆగిపోయింది. ఆమె ఉలిక్కిపడుతూ లేచి చూడగా బక్క చిక్కిపోయి ఉన్న గుర్రం నురుగులు కక్కుతూ కింద పడిపోయి ఉంటుంది. బండివాడు గుర్రం కేసి పరీక్షగా చూస్తూ, "దీనికేదో పెద్ద రోగమే వచ్చింది. ఎలాగూ పట్నం దగ్గరకొచ్చాం గనక మీరు కష్టం అనుకోకపోతే కాస్త నడిచి వెళ్ళిపోండి. నేను ఈ పక్కన ఉన్న గూడానికి పోయి పశువుల వైద్యుడిని తీసుకొనొస్తానని" చెప్పి అంటాడు దిగులుగా. రాధ భయపడుతూనే బయలుదేరుతుంది. ఆమె కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద మూడల మర్రి, దాని కింద ఒక నొయ్యి కంటబడతాయి. మర్రి కొమ్మ మీదేమో ఒక దెయ్యం కూర్చునుంటుంది. నూతిగట్టు మీద మరొక దెయ్యం కూర్చునుంటుంది. 2 పెద్దగా వాదించుకుంటూ ఉంటాయన్నమాట. "నేను ఎత్తు మీదుంటాను. కిలకిలమంటూ పక్షులు పైనెగురుతాయి. చల్లని గాలులు కూడా పైనే వీస్తాయి. అందుకే నేనే గొప్పదాన్ని" అంటుంది ఆ మర్రి దెయ్యం. "నేను నేలని అంటిపెట్టుకునుంటాను. మహావృక్షాలకైనా నేలే ఆధారం. వాటికి ప్రాణం పోసే నీరు పారేది గూడా నేల మీదే. అందువల్ల నేనే గొప్పదాన్ని" అంటుంది నొయ్యి దెయ్యం.
కాలం తీరని వాళ్ళు పైకి రావాల్సిందే అంటుంది మర్రి దెయ్యం. అదే మాట వాళ్ళు నేలపాలవుతారు అంటుంది నుయ్యి దెయ్యం. ఇంతలో బిక్కుబిక్కుమంటూ ఆ ప్రదేశాన్ని దాటిపోతున్న రాధ కనిపిస్తుంది వాటికి. అదిగో ఎవరో ఆడకూతురు. తగువులాటల్లో వాళ్ళకి అనుభవం జాస్తి. మనలో ఎవరు గొప్ప ఆవిడని తేల్చి చెప్పమని అడుగుదాం అనుకోని 2 దెయ్యాలు రాధను గట్టిగా కేక వేసి పిలుస్తాయన్నమాట. ఇంక పారిపోయే మార్గం లేదు గనక ఏమైతే అదవుతుందని తెగింపుతో రాధ వాటిని సమీపిస్తుంది. దెయ్యాలు తమ తగువు గురించి ఆమెకు చెప్పి మాలో ఎవరు గొప్ప అని అడుగుతాయి. రాధకు అవి ఆ హాని చేసే దెయ్యాల్లా కనిపించకపోవడంతో చప్పున ఒక ఆలోచనొస్తుంది. ఆమె గట్టిగా ఒకసారి గొంతు సవరించుకొని గొప్పతనం ఉన్న స్థలాన్ని బట్టి కాక శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటుంది. మర్రి దెయ్యము చెట్టు కొమ్మని ఊపి ఎన్ని బంగారు నాణాలు రాల్చగలదో, నుయ్యి దెయ్యం చేట వేస్తే ఎన్ని బంగారు నాణాలు పైకి పంపగలదో, దాన్ని బట్టి ఎవరు గొప్పో నిర్ణయిస్తానని చెప్పి అంటుంది. మర్రి దెయ్యము చెట్టు కొమ్మలు ఊపింది, గలగలమంటూ బంగారు నాణాలు రాలుతాయి. నూతి దెయ్యము రాధ వేసిన చేద నిండుగా బంగారు నాణాలు పైకి పంపిస్తాయి. ఆమె వాటిని తన దగ్గరున్న సంచిలో వేసుకుంటుంది. బంగారు నాణాల విషయంలో మీరిద్దరూ సమవుజ్జీలు. అందువల్ల మరొక పరీక్ష పెడతాను. మా ఇంటి పక్కన ఇద్దరు భార్యాభర్తలున్నారు. భర్త భార్యను పురుగును చూసినట్టు చూస్తాడు. ఆమె పచ్చగా ఉంటుంది. నల్లటి పొడవాటి జడ ఉంటుంది. మీకు తెలుసో లేదో మగవాళ్ళకు నల్లటి శరీరము, తెల్లటి జుట్టు అంటే మహా ఇష్టం. కనుక మీలో ఒకరు ఆమె ఒంటి రంగు నల్లగాను, మరొకరు జుట్టును తెల్లగాను మార్చండి. దాన్ని బట్టి మీ గొప్పలు నిర్ణయిస్తాను. ఆమె భర్త కూడా భార్యను ఇష్టంగా చూసుకుంటాడు అంటుంది రాధ. రుక్మిణి కురూపి అయితే చూసి సంతోషిద్దామని చెప్పి అనుకుంటుంది రాధ. దయ్యాలు 2 ఆ పని చిటికలో చేయగలవన్నది అనుకుంటుంది. కానీ రాధ అక్కడి నుంచి వెళ్ళిపోగానే వాడికొక అనుమానం వస్తుంది. ఆమె తన పక్కింటి ఆవిడ అన్నది గాని, ఏ పక్క ఇంటి ఆవిడో సరిగ్గా చెప్పలేదు. అందువల్ల తమతో ఇంత మంచిగా మాట్లాడిన రాధపైనే తమ శక్తిని ప్రదర్శిద్దామని చెప్పి అనుకుంటాయి. ఇంకా రాధ భర్త ఆమెను గూడా అట్లా మారిస్తే రాధ భర్త ఆమెను చక్కగా చూసుకుంటాడని చెప్పి అనుకుంటాయన్నమాట. ఇంకా అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు తట్టిన శబ్దమై రాధ భర్త లేచి వచ్చి తలుపు తెరుస్తూనే ఆమెను చూసి భయంతో కేక పెడతాడు. ఎందుకలా భయపడిపోతున్నారు? నేను రాధను అంటుంది రాధ. నువ్వు రాధవా లేక దెయ్యానివా? కారు నలుపు ముఖము, తెల్లటి జుట్టు అంటూ రాధ భర్త తలుపు మొయ్యబోతాడు. రుక్మిణికి బదులుగా దయ్యాలు 2 తనను కురూపిని చేశాయని గ్రహించిన రాధ కెవ్వుమంటూ పెద్దగా అరిచి కింద పడిపోతుంది. ఎందుకమ్మగారు కేక పెట్టారు? పీడకలా అంటూ ఎవరో భుజం తట్టేసరికి రాధ కళ్ళు తెరుస్తుంది. ఇప్పుడు బాడుగ బండి అడవిదారి దాటి పట్టణాన్ని సమీపిస్తుంది. తనను భుజం తట్టి లేపిన బండివాడు తనకేసి ఆశ్చర్యంగా చూడడం గమనించిన రాధ ఈ జరిగిందంతా ఒక పీడకల అని తెలుసుకుంటుంది. ఇంత బాధాకరమైన పీడకలకు కారణము రుక్మిణిపై తనకున్న అర్థం లేని అసూయ. ఆమె ఇల్లు చేరుతూనే పక్క వాటాలోకి వెళ్ళి రుక్మిణిని ఆప్యాయంగా పలకరిస్తూ ఇన్నాళ్ళు చెప్పలేదు గాని నువ్వు చాలా అందంగా ఉంటావక్కా. నాకు అక్కలు లేరు. నీ వల్ల ఆ లోటు తీరినట్లుగా ఉంది అంటుంది. లోగడ తన కంటపడగానే ముఖం పక్కకు తిప్పుకునే రాధ తనను ఎంతో ఆప్యాయంగా అక్క అంటూ పిలిచినందుకు చాలా సంతోషించిన రుక్మిణి, నీకు అక్కలు లేని లోటు నా వల్ల తీరితే, నాకు చెల్లెలు లేని లోటు నీ వల్ల తీరుతుంది. కొద్దిసేపట్లో వంట పని ముగించుకొని మీ ఇంటికి వస్తాను చెల్లి అని చెప్పి అంటుంది రుక్మిణి. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.